ఏమైంది చింటూ చేతికి? ఏమైంది చెప్పు. ఓ మళ్ళీ ఎవరితోనే గొడవ పడ్డావా? అబద్ధం చెప్పకు. నేనేం అబద్ధం చెప్పను అద్విక, చాలా హానెస్ట్గా ట్రూగా ఉంటా. ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళే ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? దెబ్బలా తగిలిందని అడిగితే హానెస్టీ అది ఇదని మాట్లాడుతున్నావు. ఎవరులే నీతో హానెస్ట్గా? మీ పేరెంట్సా? ఫ్రెండ్సా? ఓ మరి నేనా? ఇదిగో చెయ్యికి ఏమైందని అడిగావు కదా, తగిలింది, చాలా గట్టిగా తగిలింది. అదే నిన్న నైట్ బండిపైన నేను స్కిడ్ అయ్యా. ఇలాంటి వంకర మాటలు మాట్లాడకు చింటూ. అయినా తెలుగుతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఏదేతో మాట్లాడుతున్నావు? అద్విక ఏమైనా చెప్పాలా? ఏం లేదు చింటూ. షారా? సరే క్లాస్కి వెళ్దాం. అద్విక 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 ఒక్కసారి నా మాట విను ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నిన్న నేను అర్థం చేసుకోవాల్సింది, ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ అర్థం చేసుకో అద్విక. అద్విక నేను నీతోనే మాట్లాడేది. ఏయ్ నీతోనే కదా మాట్లాడుతున్నా, అర్థం అవ్వట్లేదా? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది చింటూ? నిజం చెప్పు. నిన్న ఏడిపోయాను. అదే మనం కలుద్దాం అనుకున్నాం కదా, చాలా వెయిట్ చేసినా తెలుసా. అరే చెప్పా కదా రమ్య వచ్చిందని, అక్కడికి వెళ్ళా. ఓకే ఓకే, అదే కలవలేదు. మెసేజ్ కూడా చాలా లేట్గా రిప్లై ఇచ్చావు. ఏమైంది? నిన్న నన్ను చూసావా? లేదు. నిజం చెప్పు. లేదు చూడలేదు, వదిలే. లేదు నువ్వు చూసావు. అరే చూడలేదంటే అయినా నేను ఇంట్లో ఉంటే ఎలా చూస్తా? ఫైన్, ఇంకా ఈ ముసుగులో గుద్దులాట నాకు అవ్వదు. నేను నిన్న రమ్యని కలవలేదు, వేరే స్కూల్ ఫ్రెండ్ని కలిసా. ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తున్నా. నాకు తెలుసు నువ్వు వాడిని కలిసావని. మరి నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచావు? నువ్వు చెప్పావా? నువ్వు నా దగ్గర దాచావు కదా. చింటూ లిసన్, నిన్న చెప్తే రాంగ్ గా పోర్ట్రే అవుతుందని చెప్పలేదు, మెల్లగా చెప్దాం అనుకున్నా. నువ్వు మెల్లిగా చెప్పినా కూడా అది రాంగ్ అనే పోర్ట్రే అయింది కదా. ఎంత బాధపడ్డా తెలుసా? రాత్రంతా నువ్వే గుర్తొచ్చినావు. పిచ్చోన్నైనా ఇంకా కళ్ళ ముందు ఆడుతుంది ఆ సిచ్యువేషన్ నాకు. సారీరా, నేను నిన్ను మోసం చేయట్లేదు, నువ్వు అలా అనుకోకు. అయినా నీ ప్లేస్ ఏంటో నాకు తెలీదా? నీ తర్వాత ఎవరైనా. వద్దు ప్లీజ్. సరే అమ్మా తల్లి, సరే తప్పు చేసిన, ఎక్కువ ప్రేమించేసినా కదా. ఇప్పుడు బాధ అవుతుంది, చాలా ఎక్కువే. నువ్వు ఆడితే పోయినందుకు కాదు, అబద్ధం చెప్పినావు చూడు, ఆడ చచ్చిపోయినా.